హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. రైట్, వరల్డ్ కప్ తర్వాత మొట్టమొదటి సిరీస్ అండ్ ఇండియా ఇస్ గోయింగ్ టు జింబాబ్వే. అదేంటి వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జింబాబ్వే పోవడం ఏంటంటే, ఒకటి ఈ సిరీస్ ముందే డిసైడ్ అయింది, రెండోది అసోసియేట్ నేషన్స్కి బీసీసీఐ చాలానే హెల్ప్ చేస్తాం. జింబాబ్వే వెళ్ళడంతో బీసీసీఐకి ఎటువంటి ఉపయోగం లేదు, కానీ జింబాబ్వేకి డెఫినెట్లీ ఇట్స్ అ గ్రేట్ థింగ్ ఫర్ దెమ్. వాళ్ళ దేశంలో క్రికెట్ జరగడం, ఇండియా లాంటి స్క్వాడ్ రావడం, సెకండ్ స్ట్రింగా, బి స్ట్రింగా, ఏ స్ట్రింగా, సి స్ట్రింగ్ అవన్నీ పక్కన పెట్టండి. బట్ ఇండియా ఆడుతుంది అనగానే డెఫినెట్లీ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఎకానమీ జనరేషన్ ఫర్ దెమ్. అండ్ ఆ విషయంలో చూసుకుంటే కనుక జింబాబ్వే క్రికెట్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ థ్యాంక్స్ అనేది చెప్పారు బీసీసీఐకి. బట్ వాట్ ఈస్ దేర్ ఫర్ ఇండియన్ టీమ్ అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. స్క్వాడ్ ఎలాగో మీరు చూశారు, స్క్వాడ్లో వచ్చిన చేంజెస్ కూడా మీరు చూశారు. యశస్వి జైస్వాల్, శివం దూబే, సంజు శాంసన్ ఫస్ట్ 2 T20కి ఉండరు, ఎందుకంటే నేను వచ్చారు, సెలబ్రేషన్ జరిగింది, ఆ తర్వాత ఇంకొన్ని మీట్స్ ఉంటాయి. అండ్ దెన్ దే విల్ గో టు జింబాబ్వే. అక్కడ ఒక రోజు రెస్ట్ తీసుకున్న తర్వాత థర్డ్ T20 ఏదైతే ఉందో 10వ తారీఖున అక్కడ దిల్ బీ పార్ట్ ఆఫ్ ది స్క్వాడ్. సో దానికన్నా ముందు జితేష్ని అండ్ ఆ తర్వాత సాయి సుదర్శన్ని, హర్షిత్ రాణాని పంపించారు. మిగతా స్క్వాడ్ అంతా మీకు తెలిసిందే, మీరు చూసారు ఎలా ఉండబోతుందో ఏంటి అని చెప్పి. సో ఆ స్క్వాడ్ గురించి కానివ్వండి, ఈ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఒక వీడియో చేశాం కదా, అందులో ఫస్ట్ స్టెప్ గురించి కానివ్వండి మనం మాట్లాడదాం. చాలానే ఉన్నాయి, 5-6 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ మనం జాగ్రత్తగా చూడడానికి. అండ్ అలాగే ఇంట్రెస్టింగ్గా కనిపించేవి. అండ్ ఈ వరల్డ్ కప్లో అందరికీ చెప్పిన విషయం ఏంటి అంటే కనుక ఇట్ ఈస్ అబౌట్ ద బౌలర్స్. ఎస్, బ్యాటర్స్ ఉన్నారు, కానీ మ్యాచ్లు కానీ టోర్నమెంట్లు కానీ గెలిపించేది బౌలర్స్. బుమ్రా గురించి అందరూ మాట్లాడారు, నేను విరాట్ కోహ్లీ కూడా మాట్లాడాడు. నేషనల్ ట్రెజర్ అంటే కనుక ఖచ్చితంగా సైన్ చేసేద్దామని చెప్పాడు. అండ్ బుమ్రా ఉండాల్సిందే అని చెప్పేసి కూడా చెప్పాడు, మాట్లాడాడు తను. అండ్ బుమ్రా గురించి అడిగితే నేను ఇప్పుడేగా స్టార్ట్ అయిన రిటైర్మెంట్ గురించి అప్పుడు ఎటువంటి ఆలోచన లేదు, ఇంకా చాలా అచీవ్ చేయాలి ఇండియాకి అని కూడా చెప్పాడు. సో బుమ్రా సెట్ ద టోన్. కపిల్ దేవ్ తర్వాత మళ్ళీ చాలామంది బౌలర్స్ వచ్చారు. ఇందాక మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కొంతమంది బౌలర్స్ వెంట ఆన్ టు ప్లే ద వరల్డ్ కప్, కొంతమంది బౌలర్స్ వన్ ది వరల్డ్ కప్స్, కొంతమంది బౌలర్స్ ఆర్ టూ గుడ్, కానీ వాళ్ళకి ట్రోఫీలు అనేవి కొంచెం అరుదుగా వచ్చాయి. కొంతమంది చాలా అద్భుతంగా ఉన్న హర్నియా లాంటి ఆపరేషన్స్ వల్ల వాళ్ళకి కెరియర్ అనేది ఇబ్బంది పడింది. భువనేశ్వర్ కుమార్ అతను ఉండుంటే కనుక ఆల్ ఫార్మాట్ బౌలర్ అతను. బట్ అన్ఫార్చునేట్లీ మళ్ళీ అతని కంబ్యాక్ అనేది ఇండియన్ టీంకి వస్తుందా అనేది కొంచెం డౌట్గానే కనిపిస్తుంది. భువి ఫుల్లీ ఫిట్, భువి ఆల్ ఫార్మాట్ లెజెండ్, కానీ 2017-18 నుంచి అది ఇంజరీస్ రావడం, అప్పటికీ మేడ్ ఇస్ కంబ్యాక్స్. లాస్ట్ టైం T20 కూడా ఆడాడు, కానీ ఈసారి కనిపించట్లా. బట్ రైట్ నో ద ఫోకస్ షుడ్ బి ఆన్ బౌలర్స్. అండ్ అందుకే మంచి స్క్వాడ్ తయారు చేయడానికి మంచి బౌలర్స్ ఉండాలని చెప్పేసి ఆ ఫోకస్ బౌలర్ల మీద కనిపిస్తాం. తర్వాత ముఖేష్, ఆవేష్, ఖలీల్, ఇప్పుడు హర్షిత్ రాణాని తీసుకొచ్చారు లోపలికి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఈ బౌలర్లు ఉండాలి మన దగ్గర. దానికి తోడు సుందర్, బిష్నాయ్ వీళ్ళని కూడా తీసుకొచ్చి, లేదు మీరు కూడా ఉండాలి బాస్ అని చెప్పేసి ఆ మాట్లాడే మాటలు అవన్నీ కూడా. తుషార్ దేశపాండేని తీసుకెళ్లారు టీంలో, కింద రంజీ ట్రోఫీ బాగాడు, 2 IPL బాగాడు, అతన్ని ముందు తీసుకుపోయారు. సో ద ఫోకస్ ఈజ్ ఆన్ బౌలర్స్ అండ్ చాలా చాలా మంచి విషయం అది. రెండోది ఏంటి అంటే కనుక బ్యాటర్స్ ఆర్ నాట్ వరీడ్ అబౌట్ రికార్డ్స్ ఆర్ బ్యాటర్స్కి ఇక ట్రంపెట్ కొట్టే బ్యాచ్ లేరు. విరాట్ అండ్ రోహిత్ ఆడుతున్నప్పుడు వాళ్ళు వీళ్ళ మీద దూషించుకునే పనే సరిపోయింది. అలా ఏమన్నా వాళ్ళ గురించి మాట్లాడితే భజన అనేస్తారు, వాళ్ళు మాత్రం తిట్టేస్తే మాత్రం అది కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఈ సొల్లి గిరిపోయింది. ఇంకా ఇట్ ఈస్ స్టిల్ దేర్, కాదనట్లేదు. ఇంకా ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒకటి లాక్కుని వస్తారు, నేను కాదనట్లేదు. బట్ ఈ 15లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకా ఆ లెవెల్ ఆఫ్ స్టార్డమ్ కానీ ఆ లెవెల్ ఆఫ్ ఫ్యాండమ్ కానీ రాదు, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. ఎందుకు అంటే కనుక ద ఫోకస్ విల్ బి ఆన్ ద గేమ్. వాళ్ళు అద్భుతమైన ప్లేయర్స్, మెంటల్ కండిషన్ వాళ్ళు స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అవుట్ సైడ్ నాయిస్ని పట్టించుకోకుండా ముందుకెళ్ళారు. హార్దిక్ పాండ్యాకే ఇబ్బంది అయింది అవుట్ సైడ్ నాయిస్ పట్టించుకుని. ఆ తర్వాత హౌ హీ డెలివర్డ్ అండ్ అందరినీ కూడా చేశాడు, చాలా బాగుంది. సో ఈ టీంకి ఏంటంటే కనుక ద రెప్యుటేషన్ అనేది తక్కువగానే ఉంది. ద మూమెంట్ రెప్యుటేషన్ ఇస్ లెస్, ఇట్ విల్ బికమ్ ఈజియర్ ఫర్ ద కోచ్. ఎవరైతే నెక్స్ట్ వస్తున్నారో మీ రెప్యుటేషన్ గురించి ఆలోచించకని చెప్పడానికి ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ. సో ఆ విధంగా కూడా సరైన రీతిలో ఆ స్టెప్ అనేది పడింది, ఎస్పెషలీ T20లో. అండ్ థర్డ్ పార్టీస్ ఎవరు మైల్ స్టోన్స్ కోసం ఆడరు. లేదంటే హార్దిక్ తిలక్ని 50 కొట్టనివ్వాలని చెప్పి రచరచ చేశారు. అసలు సంబంధం లేకుండా సులువకూడదు. T20లో మైల్ స్టోన్స్ అనేవే ఉండవు. ఎంత సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాం, ఏ ఓవర్లో ఎంత కొట్టాం అనేది ఇంపార్టెంట్. వరల్డ్ కప్ మళ్ళీ అది ప్రూవ్ చేసింది. దెర్ వాజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ మైల్ స్టోన్స్. సో వీళ్ళెవ్వరు కూడా మైల్ స్టోన్స్ గురించి వరీ అవ్వరు. నన్ ఆఫ్ దెమ్ వరీ అబౌట్ ద మైల్ స్టోన్స్. గిల్ కాసంత వరీ అయ్యాడు, ఎందుకంటే 2-3 సార్లు 90లో అవుట్ అయ్యాడు కాబట్టి ఆ 100 కావాలని చెప్పేసి కొంచెం ఆతృత చూపించాడు. బట్ అతను కూడా మెల్లగా తర్వాత ఇన్ఫాక్ట్ 3 6లు 4 6లు కూడా టక సెంచరీలు ఫినిష్ చేశాడు తను కూడా. సో హీఈస్ ఆల్సో నాట్ వరీడ్ అబౌట్ మైల్ స్టోన్స్. సో ఈ బ్యాటింగ్ బ్యాచ్ అందరికీ కూడా 50లా 100లా అనే ఆలోచన లేదు, విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. అండ్ వికెట్ కాపాడుకోవాలనే ఆలోచన కూడా లేదు. అభిషేక్ శర్మ లాంటి వాళ్ళు వచ్చారు, శతధ్రువంశ యోధుడు, 30 బాల్ కన్నా ఎక్కువ ఎప్పుడు ఆడలేదు, 30 బాల్ కూడా ఆడలేదు.
అతను T20 కెరీర్ లాస్ట్ ఒక 3-4 మంత్స్గా చూసుకుంటే. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కెన్ డూ అంటే గ్రేట్ డ్యామేజ్ షార్ట్ టైంలో. సో ఇది రెండో ఆస్పెక్ట్. మూడో ఆస్పెక్ట్ ఏంటంటే చాలా రోజుల తర్వాత వి గాట్ బ్యాటర్స్ హూ కెన్ బౌల్. చాలా ఏళ్ల తర్వాత బ్యాటర్స్ హూ కెన్ బౌల్ వచ్చారు. లాస్ట్ అలా సరైన రీతిలో చేయగలిగింది సురేష్ రైనా వెళ్ళిపోయిన తర్వాత ఇండియా 4-5 ఏళ్ళు ఆడింది క్రికెట్. అక్కడ కూడా బ్యాటర్స్ హూ కెన్ బౌల్ అనేది రానే రాల. బౌలర్స్ హూ కెన్ బ్యాట్ మెల్లమెల్లగా వస్తుంది, బ్యాటర్స్ హూ కెన్ బౌల్ అసలు రానే రాల. అలాంటిది ఇప్పుడు ఈ స్క్వాడ్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక మీకు అభిషేక్ శర్మ ఈ కెన్ బౌల్, డెఫినెట్లీ పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేశారు 2 ఓవర్లు. రియాన్ పరాగ్ కెన్ బౌల్, అతను బౌలింగ్ వేయగలడు, అతనికి వికెట్లు ఉన్నాయి. అనొచ్చు T20లో వేస్తాడా ఏంది పరిస్థితి అని, బట్ ట్రై చేయాలి కదా, వేయకుండా ఉంటే అట్లా. యశస్వి జైస్వాల్ కెన్ బౌల్, అతని చేత బౌలింగ్ వేయించట్లేదు. ఫస్ట్ 2 మ్యాచెస్ అలాగో లేడు అతను, సో దట్స్ డిఫరెంట్ స్టోరీ. గిల్ వేయడు, పక్కన పెట్టేయండి. రుతురాజ్ గైక్వాడ్ కెన్ ఆల్సో బౌల్ అంటారు కానీ తను వేయడు, పక్కన పెట్టేయండి. అండ్ అలాగే మీరు ఇంకొక ఆస్పెక్ట్ చూస్తే కనుక 2 bowlers ఇన్ యువర్ టాప్ 6 ఇస్ ఆల్వేస్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఒక ఎక్స్ట్రా బ్యాటర్ చేత మీరు ఎక్స్ట్రా బ్యాటర్ని ఆడించుకోవచ్చు. ఈ టీంలో మీకు ఒక ప్రాపర్ ఆల్రౌండర్ అనేది లేదు. నితీష్ ఉంటే కనుక ఇస్ ప్రాపర్ ఆల్రౌండర్. అతని ప్లేస్ దూబే వెళ్తున్నాడు థర్డ్ T20 నుంచి. బట్ ఫస్ట్ T20స్లో ఎవరు మీకు ఆల్రౌండర్ అంటే పేరు చెప్పుకోవడానికి లేదు. బట్ వాషింగ్టన్ సుందర్ అగైన్ ఈజ్ అ బౌలర్ హూ కెన్ బ్యాట్. నా బ్యాటింగ్ చాలా బాగుంటుంది. అతను టెస్ట్ మ్యాచ్ గెలిపించాడు, ఒక వన్డేలో బాగా, న్యూజిలాండ్ వన్డేలో చాలా బాగా ఆడాడు. సో యూ కెన్ డెఫినెట్లీ బ్యాట్. సో సుందర్ ఉన్నాడు అక్కడ. సుందర్ కంటైనే చేస్తాడు వికెట్లు. T20 ఈజ్ ఆల్ అబౌట్ కంటైనింగ్. T20 4 ఓవర్లు వేయాలి, 4 ఓవర్లు తక్కువ రన్స్ ఇస్తే సరిపోతుంది, వికెట్ వస్తే బోనస్. అలాంటి బౌలర్లకి వికెట్ టేకింగ్ బౌలర్స్ ఉన్నారు, స్వింగ్ చేసి వికెట్ టేకింగ్ బౌలర్స్ కూడా కనిపిస్తున్నారు. సో బ్యాటర్స్ హూ కెన్ బౌల్ అనే ఆస్పెక్ట్ కూడా ఇక్కడ వచ్చింది. సో అది చాలా అద్భుతమైన ఆస్పెక్ట్గా కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే కనుక మీకు మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ హ్యాండర్స్ రావడం. సాయి సుదర్శన్ లెఫ్ట్ హ్యాండర్, అభిషేక్ శర్మ లెఫ్ట్ హ్యాండర్, రింకు సింగ్ లెఫ్ట్ హ్యాండర్. చాలా గట్టి ఉపయోగం పడుతుంది వీళ్ళందరూ వచ్చారు. అఫ్ కోర్స్ జైస్వాల్ ఉన్నాడు లెఫ్ట్ హ్యాండర్గా. సో టాప్ 6-7 ఇఫ్ యూ హ్యావ్ 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఇట్స్ అ గ్రేట్ అడ్వాంటేజ్, చాలా పెద్ద అడ్వాంటేజ్. ఆ తర్వాత మీకు వాషింగ్టన్ సుందర్ లెఫ్ట్ హ్యాండర్. ఈ లెఫ్ట్ హ్యాండర్స్ రావడం కూడా చాలా గట్టి హెల్ప్ అనేది తీసుకొస్తుంది, అవుతుంది కూడా. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ని టీమిండియా దృష్టిలో పెట్టుకుంది. ఈ T20 వరల్డ్ కప్లోనే మీరు అబ్జర్వ్ చేస్తే మీకు శుభ్మన్ గిల్ అంటారు, రిషబ్ పంత్ లెఫ్ట్ హ్యాండర్, అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండర్, శివం దూబే లెఫ్ట్ హ్యాండర్, జడేజా లెఫ్ట్ హ్యాండర్. సో 4 లెఫ్ట్ హ్యాండర్లు కనిపిస్తుంది. కింద పోతే హర్షదీప్ లెఫ్ట్ హ్యాండర్, కుల్దీప్ లెఫ్ట్ హ్యాండర్. సో ఇలాంటి లెఫ్ట్ హ్యాండర్లు ఎవరు ఉన్నారో చూశారు. జస్ట్ బికాస్ దే ఆర్ లెఫ్ట్ హ్యాండర్స్ వచ్చే టీం అని కూడా చెప్పాలి. సో దే సెడ్ ఓకే ఫైన్, ఎవరెవరు బాగా ఆడుతున్నారు వాళ్ళని తీసుకొచ్చారు, పెట్టుకున్నారు. సో దట్ హెల్ప్స్. ఫినిషింగ్ రోల్ గురించి మాట్లాడితే రింకు సింగ్ నౌ ఈజ్ అ రెగ్యులర్ ఇన్ T20. ఈ లాస్ట్ టైం టీమ్ కాంబినేషన్ల పరంగా ఎవరు ఆడాలి ఎవరు ఆడకూడదో పరంగా చూసుకుంటే కనుక ఈ మిస్డ్ అవుట్. ఆ ఎక్స్ట్రా స్పిన్నర్ అనుకున్నారు, ఆ ఎక్స్ట్రా స్పిన్నర్ కారణంగా రింకు మిస్ అయ్యాడు. సో ఈసారి ఇక రింకు మిస్ అయ్యే ఛాన్స్ లేదు. రింకు ఈజ్ రెడీ టు ప్లే. ఇంకొకరు ఏంటంటే తిలక్ లాంటి వాళ్ళు ఆడితే బాగుండేది. మరి తిలక్కి ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో తెలియదు. ఒక ఇంజరీ అయితే అయింది, అది మాత్రం విన్నాను. బట్ దానివల్లే పక్కన పెట్టారా లేదా ఆర్ దే లుకింగ్ ఎట్ హిమ్ యాజ్ అ 1 డే ప్లేయర్ లేదా ఏం చేస్తారనే థాట్ ప్రాసెస్ ఇంకా రాలా. ఎందుకంటే ఒక క్రైసిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో అతనే చాలా బాగా ఆడాడు ముంబై ఇండియన్స్కి. సో అది చూడాలి ఎలా ఉండబోతుంది, తిలక్ ఏం చేస్తాడు. అలాగే తను ఎప్పుడైతే తనకి డెబ్యూ దొరికిందో 2-3 మ్యాచ్లు బాగా ఆ తర్వాత కొంచెం అటు ఇటు కూడా అయ్యాడు. సో ఆర్ దే గివింగ్ హిమ్ అనదర్ లుక్ ఆన్ అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. బట్ డెఫినెట్లీ హీ కెన్ ఆల్సో మేక్ ఇట్ ఇన్ టు ద స్క్వాడ్. అతను లెఫ్ట్ హ్యాండర్, హీ కెన్ ఆల్సో బౌల్. సో ఇన్ని ఆస్పెక్ట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్న రెప్యుటేషన్ లేని వాళ్ళు వచ్చారు, బౌలర్ల మీద ఫోకస్ పెరిగింది, ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండర్లు పెరిగారు, తర్వాత బ్యాటర్స్ హూ కెన్ బౌల్ పెరిగారు. అండ్ నౌ సి ది ఫైనల్ ఆస్పెక్ట్ హియర్ ఏంటి అంటే కనుక హూ షుడ్ బి ది లీడర్. దాని గురించి అప్పుడే మనకు క్లారిటీ రాదు. దానికి కారణం ఏంటి అంటే కనుక ఇండియా విల్ టేక్ ఇట్ స్లో T20 ప్రోగ్రెస్కి సంబంధించి. ఎందుకంటే దాని తర్వాత వన్డే మీద వాళ్ళకి చాలా ప్రగాఢమైన ఫోకస్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి మార్చిలోనే ఉంది అంటున్నారు. సో దానికి ముందు 10-11 మాత్రమే ఇంటర్నేషనల్ వన్డేస్ ఉన్నాయి. అండ్ అట్లీస్ట్ T20 సంబంధించి మనకి IPL కూడా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని ఒక సెలక్షన్ క్రైటీరియన్గా పెట్టుకున్నారు. కానీ వన్డేకి సంబంధించి అలాంటివి ఏమీ లేవు. అండ్ టీం కూడా ఆల్రెడీ సెట్గా ఉంది. సో ద ఫోకస్ విల్ బి ఈ బుమ్రా కానీ లేదా హార్దిక్ కానీ ఎవరైతే T20 టీం కూడా డైరెక్ట్గా ఎంట్రీలు ఇస్తారో వాళ్ళందరూ మైట్ జస్ట్ ప్లే వన్డే స్టైల్, కుల్దీప్ కానీ వీళ్ళందరూ కూడా. సో ఆ దృష్టి వల్ల ఇక్కడ ఎవరు లీడర్గా ఉండబోతున్నారు ఎవరు కాదు అనేది అప్పుడే చెప్పడానికి లేదు. సో మళ్ళీ ఒక్కొక్క సిరీస్కి ఒక్కొక్కరు వెళ్ళబోతూ ఉన్నారు. గిల్ వాజ్ బిన్ అ పార్ట్ ఆఫ్ ది టీమ్. 3 ఫార్మాట్లు ఆడాడు, మిగతా వాళ్ళందరికన్నా అన్ని ఫార్మాట్లు ఆడాడు, కొంచెం ఎక్కువ ఆడాడు కాబట్టి అతనికి ఆ క్యాప్టెన్సీ బాధ్యతలు అనేది అందించారు. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఈజ్ ద ఫ్యూచర్ క్యాప్టెన్. అలాగని చెప్పేసి అతని క్యాప్టెన్సీ రేస్లో లీడర్ కూడా చెప్పలేం. సో దట్ ఈస్ వన్ మోర్ పాయింట్. అది ఇంట్రెస్టింగ్గా ఒక హ్యాంగింగ్ పాయింట్గా కనిపించేది. 5 పాయింట్లలో ఇది ఒక్కటే కాస్త హ్యాంగింగ్ పాయింట్గా కనిపిస్తుంది. బట్ స్క్వాడ్ లుక్స్ గుడ్, వెరీ వెరీ గుడ్. ఎందుకంటే ప్రస్తుతానికి ఫస్ట్ 2 T20s చూసుకుంటే శుభ్మన్ గిల్,
దాని తర్వాత అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ 1 డౌన్. మరి సాయి సుదర్శన్ ఆడిస్తారా లేదా వెళ్ళి వేయటం చూడాలి. రియాన్ పరాగ్ ఉన్నాడు, ధ్రువ్ జురేల్ ఉన్నాడు, రింకు సింగ్ ఉన్నాడు. ఆ తర్వాత నీకు వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, రవి బిష్ణా ఉన్నాడు, అతను కూడా కొంచెం బ్యాటింగ్ చేయగలడు, లెగ్ స్పిన్నర్. అండ్ ఆ తర్వాత ఆవేష్ ఉన్నాడు, ఖలీల్ ఉన్నాడు, ముఖేష్ ఉన్నాడు, తుషార్ దేశపాండే ఉన్నాడు. సో హర్షిత్ రాణా ఉన్నాడు. హర్షిత్ రాణాకి యాక్చువల్లీ హీ షుడ్ బి గివెన్ గో. అతను బ్యాటింగ్ చేయగలడు, మంచి హిటర్ అతను, చాలా బాగా బ్యాటింగ్ చేయగలడు, మంచి బౌలర్ కూడా. ఐపీఎల్లో బాగా వేశాడు. ఒక ఫ్లయింగ్ కేస్ ఇచ్చినందుకు చాలా మంది కోపం వచ్చింది, కానీ హీ హాస్ బీన్ ఎ వెరీ గుడ్ బౌలర్. సో ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. అండ్ దెన్ అఫ్ కోర్స్ తర్వాత మీకు సంజు శాంసన్ లాంటి వాళ్ళు కూడా వచ్చేస్తారు లోపలికి, అతను కూడా అవకాశం ఇవ్వాలి. స్టిల్ దేర్, అంత బాగా ఆడాడు కాబట్టి సంజు షుడ్ కమ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. సాలిడ్ బ్యాటర్ అవుతాడు నెంబర్ 4. రియాన్ పరాగ్ నెంబర్ 5కి రావచ్చు. సో ఇలాంటి ఆలోచనలు కనిపిస్తూ ఉన్నాయి టీం గురించి. పూర్తి స్థాయి ప్రివ్యూ ఉంది. జింబాబ్వే ప్లేయర్లు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా లాస్ట్ టైం 2022లో ఇండియా ప్లేడ్ 3 ODIs. కేఎల్ రాహుల్ కెప్టెన్గా వెళ్ళాడు. ముందు శిఖర్ ధవన్ కెప్టెన్ ఉంటే కేఎల్ రాహుల్ రెడీ అంటే కేఎల్ రాహుల్ కెప్టెన్సీ ఇచ్చారు. రజా అక్కడ సెంచరీ కూడా కొట్టాడు లాస్ట్ ODIలో. సో ఇట్ ఈస్ అ గుడ్ స్క్వాడ్ జింబాబ్వే. బట్ వాళ్ళకి ఆడే అవకాశాలు ఎక్కువగా రావట్లే. వాళ్ళ గురించి వీళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో దీస్ ఆర్ మై 5 పాయింటర్స్ ఈ యొక్క జింబాబ్వే సిరీస్ నుంచి మనం ఏం చూడాలా అని చెప్పి. మరి మీరేమనుకుంటున్నారు?